హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను పెద్ది మూవీ ఫస్ట్ లుక్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఈ వీడియో నేను ఎప్పుడో తీయాల్సింది, కొన్ని కారణాల వల్ల ప్లస్ కొన్ని వేరే వర్కుల వలన వీడియో అనేది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియో చూసినస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. పెద్ది అండి, ఈ మూవీ గురించి రామ్ చరణ్ ఫ్యాన్స్, అటు మెగా ఫ్యాన్స్, ఇటు సుకుమార్ ఫ్యాన్స్ చాలా రోజులకి వెళ్ళి వెయిట్ చేస్తున్నారండి. అంత ఏమంటారు, పవర్ తెప్పించే మూవీ అని చాలామంది అనుకుంటున్నారు. ప్లస్ అంత బ్లాక్ బస్టర్ అయ్యేది, ఇండస్ట్రీ హిట్ కొట్టాలి అనుకుని చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు కూడా అనుకుంటున్నారండి. ఈగర్లీ వెయిటింగ్ అంటారు కదండి, అలాంటి మూవీ ఇది ఒకటండి. ఎందుకంటే రీసెంట్గా మనకి రామ్ చరణ్ మూవీ ఒకటి డిసప్పాయింట్ అయింది కానీ ఇక దాని తర్వాత ఇది అనేది డిసప్పాయింట్ కాకుండా మనకి మంచి హిట్ అనేది కొట్టాలనుకుని చాలా గ్యాప్ తీసుకుని కూడా అదే షూటింగ్ అనేది కొంచెం లేట్ అయినా కానీ మంచిగా తీస్తానండి. ఇక వీడియో చూస్తే నేను వీడియో అనేది సైడ్ వేద్దాం అనుకున్నాను. రీసెంట్గా మనకు ఒక కాపీ రైట్ పడిందండి వీడియో సైడ్ వేయొద్దని చెప్పి. ఇక అందుకని ఆ వీడియో అనేది కొంచెం సైడ్లో పెడతానని కొంచెం డిస్కస్ చేసుకుందాము. ఇక ఈ వీడియోలో చూస్తే మనకి రామ్ చరణ్ గారి హెయిర్ స్టైలు, ఆ బియర్డ్ స్టైలు ప్లస్ ఆ ఫేస్కి అనేది కొంచెం ఒక వేరే రకమైన గ్లో, అది చాలా బాగుందండి. అది కాక బాడీ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేసిన రామ్ చరణ్ గారి ఈ మూవీలో. ప్లస్ బలం అనేది కూడా అండి, అంటే ఒడ్ల బస్తాన్ని ఇట్లా మధ్యలో తొంపడం ప్లస్ దాన్ని ఇట్లా తొంపడం అంత ఈజీ కాదండి. మేబీ అక్కడ థిన్ ఫ్యాక్టర్ వాడుంటారు, మనకు తెలియదు, కానీ అంత ఈజీ కాదండి అది కూడా చేయడం అనేది. ప్లస్ అది కాకుండా క్రికెట్ అనేది ఇట్లా కొట్టడం అనేది కూడా కొత్త స్టైల్ అనేది మనకి బుచ్చిబాబు డైరెక్టర్ గారు కూడా మంచిగా ఆలోచించి తీసినారండి. నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోస్ చెప్పాను, ఒక స్పోర్ట్ గురించి ఉంటుంది, కానీ నేను ముందు 2 వీడియోస్లో మీకు కబడ్డీ గురించి చెప్పానండి. కానీ మనకి ఫస్ట్కి వచ్చినాక తెలిసిందండి కబడ్డీ గురించి కాదు, క్రికెట్ గురించి అని చెప్పి. ఇక బ్యాక్గ్రౌండ్ సినిమాటోగ్రఫీ చూస్తే చాలా బాగుంది, ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే అనిపిస్తుంది మనకి. ఏఆర్ రెహమాన్ అంటే ఇంకా వెనక ఆడలేమండి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వేరే లెవెల్ ఉంటుంది. కొన్ని మూవీస్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్తోనే హిట్ అయిన మూవీస్ ఉన్నాయి మనకి ఇండస్ట్రీలో. ప్లస్ దీనికి కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చింది, మనకు ఫస్ట్ లుక్లో చాలా మంచి మ్యూజిక్ అనిపిస్తుంది. అలాగే మన రామ్ చరణ్ గారి స్లాంగ్ కూడా వేరే లెవెల్ అనిపిస్తుందండి. కొంచెం కొత్త నేటివిటీ, లాంగ్వేజ్లో కొత్త నేటివిటీ అనేది తీసుకొచ్చారేమో అనిపిస్తుంది. అంత బాగుందండి రామ్ చరణ్ గారి స్లాంగ్. చూద్దాం ఫర్దర్గా ఈ మూవీస్ అనేది ఇండస్ట్రీ రికార్డు హిట్ చేస్తుందా లేదా అని ఫర్దర్గా చూద్దాము. ఇంకా ఫర్దర్గా మన మూవీ నుంచి అప్డేట్స్ అన్నీ వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు వీడియోగా మార్చి మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఇవన్నీ వీడియోస్ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.